శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన రాగం తానం పల్లవి. విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద కృష్ణా ఎక్స్ప్రెస్ ఆగింది. చిన్న బ్రీఫ్ కేస్తో కిందికి దిగింది పాటలి. 12:30 చూపిస్తోంది ఆమె చేతి గడియారం. ఆ ప్లాట్ఫామ్ అంతా ఎంత గందరగోళంగా ఉందో ఆమె కడుపులో ఆకలి కూడా అంత గందరగోళం చేస్తోంది. కాస్త ఏ ట్రైన్ వచ్చి వెళ్తే ప్లాట్ఫామ్ కాస్త తెరిన పడినట్లు ఏదో ఇంత మేత కడుపులో పడేస్తే గాని గందరగోళం శాంతించదు. అక్కడే క్యాంటీన్లో కాస్త టిఫిన్ తినడం తప్ప తనిప్పుడు భోజన ప్రసక్తి పెట్టుకోదలచలేదు. ఒంటరిగా కనిపిస్తున్న పాటలికి 1-2 సార్లు చూసి ఓ కాఫీ తాగుతున్నాడు హర్నాథ్ క్యాంటీన్లో. ఇదేమీ గమనించకుండా తను ఓ టేబుల్ మూలగా ఉంటే అక్కడ కూర్చొని కాఫీ తాగుతోంది పాటలి. కాఫీ మాత్రం తాగి బిల్లు చెల్లించి వెంటనే బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చింది. అమ్మ రిక్షా కావాలా అంటూ ఈగల్లా ముసిరే రిక్షా వాలాలను చూస్తూ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న చిన్న నోట్బుక్ తీసి అందులో మధ్య పేజీల్ని చూసినదొక్కసారి. అందులో 2 అడ్రస్లున్నాయి. ఒకటి ఆఫీస్ అడ్రస్, మరొకటి ఒక ఇంటి అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్కు ముందు వెళ్ళడమా లేక ఆ ఇంటి అడ్రస్కు ముందు వెళ్ళడమా అన్న సందేహంతో 2 నిమిషాలు అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఎన్నిసార్లు అడిగినా మాటా పలుకు లేకుండా ఏదో ఆలోచనలో పడిపోయినా ఆమెను చూసేసరికి విసుగు పుట్టినట్లుంది. రిక్షా వాలాలు మరో వ్యక్తిని చుట్టుముట్టారు. 1 గంట అవనే అయింది. ఆఫీస్కు వెళ్లే కంటే ఇంటికి వెళ్తేనే నయం కదూ అన్న నిశ్చయానికి వచ్చి సూర్యారావుపేట వస్తావా అని అడిగిందో రిక్షా అబ్బాయిని. ఎక్కండమ్మా అన్నాడు వినయంగా. ఎంత ఇమ్మంటావు? రూపాయి ఇవ్వండి. పాటలి బిత్తరపోయి చూసింది. ఎంత దూరం ఉంది సూర్యారావుపేట అనుకుంటూ ఒక్క మనిషికి రూపాయా? పోనీ లగేజీ కూడా లేదు కదా. 1 వే ట్రాఫిక్ గుండా వెళ్ళాలమ్మా, రూపాయికి తక్కువ గిట్టదు అన్నాడు ఖరారుగా. ఇంకా ఎవరినడిగినా ఇంతకు తక్కువ కట్టరని గ్రహించి ఎక్కింది. సూర్యారావుపేటలో గోవిందరాజు నాయుడు వీధికి పోని అంది. రిక్షా హుషారుగా బయలుదేరింది. అమ్మాయి 7 పువ్వుల ఎత్తున్నట్టు అతి సుకుమారంగా ఉంది. బరువులేం లేవు. ఇంకా శ్రమేముంది. మంచి స్పీడ్గా నడిపేశాడు రిక్షావాలా. గోవిందరాజుల నాయుడు సందు మొదలే దిగిపోయింది పాటలి. ఇల్లు వెతుక్కుంటూ కాలినడకనే శ్రేష్టం. రిక్షా అయితే ఇంకెక్కడికి అని నసపెడుతూ ఉంటారని భావించి అక్కడే డబ్బులిచ్చి 2 వైపులా ఉన్న ఇళ్ళు వెతుక్కుంటూ బయలుదేరింది. నోట్బుక్లో రాసుకున్న అడ్రస్సు, చెప్పిన వివరాలు గుర్తుపెట్టుకుంటూ ఓ చిన్న మేడ ముందు ఆగింది పాటలి. గేటు మీద చిన్న బోర్డు పి. గోవర్ధన్ రావు ఆడిటర్ అనుంది. ఇదే తనకి కావలసిన ఇల్లు అనుకుంటూ పక్కనే ఉన్న కాలింగ్ బెల్ నొక్కింది. మరు నిమిషంలో లోపల తలుపు తీసుకుని ఓ 40 ఏళ్ల ఆవిడ బయటకొచ్చి ఎవరు అని ప్రశ్నించింది. ఆవిడికి వినయంగా నమస్కరించి ఆడిటర్ గారు ఉన్నారా అని అడిగింది. ఉన్నారు, ఒంట్లో బాగుండక లోపల పడుకున్నారు. ఆ జవాబుకు నీరుగారిపోయింది పాటలి. వారితో పనుండొచ్చాను, ఒక్కసారి చూడనిస్తారా అని అడిగింది వినయంగానే. ఆ మాటకు ఆవిడ నొసలు చిట్లించినా ఏమనుకుందో గాని కూర్చో వస్తాను అంటూ వరండాలో ఉన్న కుర్చీ చూపించి లోపలికి వెళ్ళిపోయింది. పాటలి అలాగే కూర్చున్న 2 నిమిషాలకి లోపల నుంచి వచ్చాడు గోవర్ధన్ రావు. లేచి నిలబడింది పాటలి. ఆయనకి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ నేను పాటలిని అని ఆయన సాలోచనగా చూడటం గమనించింది. నేను వారం రోజుల కిందట మీరు పేపర్లో వేసిన ప్రకటన చూసి అప్లికేషన్ పెట్టాను. దానికి మీరు ఒకసారి వచ్చి కలుసుకోమని అన్నారు అంది గుర్తు చేస్తున్నట్లు. అక్కడే నిలబడి అంతా వింటున్న గోవర్ధన్ రావు సతీమణి అబ్బే ఇప్పుడు ఖాళీలేం ఉన్నాయి అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ మాటకి తెల్లబోయి చూసింది పాటలి. గోవర్ధన్ రావు ఏదో అనబోయేలోగా పాపం ఆడపిల్లని అంత దూరం నుంచి రప్పించారు లేని ఉద్యోగం కోసం, మీరు చేసే పనులన్నీ ఇంతే అంటుంటే పాటలే కాదు గోవర్ధన్ రావే విస్తుపోయాడు. క్షమించండి, నేనే పొరబడ్డాను అంటూ లేచింది పాటలి. ఇంకక్కడ ఉండబుద్ధి కాక గోవర్ధన్ రావు ఓ మాటు పాటలికేసి భార్య దమయంతికేసి చూసి లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనకే వెళ్ళిపోయింది దమయంతి. భర్త గదిలోకి రావడం తాడెత్తున లేచింది దమయంతి. మీకేమైనా బుద్ధుందా? అది మా తమ్ముడు చేసుకుంటాడని వెనకే చెప్పాను. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ వేయడం, దానికో 100-200 తగలేయడం, ఆ పిల్లని పిలిపించడం, రామరామ ఏళ్ళొస్తున్న కొద్దీ ఉన్న మతి కాస్త ఊడిపోతోంది అంటూ ప్రవాహంలాగే అంటున్నవన్నీ బయటకు వినిపిస్తూ ఉంటే పాటలి మనసు కుతకుత ఉడికిపోయింది. షోక్గా పేపర్లలో ప్రకటనలు అది చూసి తనలాంటి దౌర్భాగ్యులంతా అప్పో సప్పో చేసి ఇంటర్వ్యూకి రమ్మన్నదే చాలని బయలుదేరడం. అసలు అంతకు మునిపే అది
ఇటు 7 తరాలు అటు 7 తరాల వరకు ఉన్న బందుకోటిలో ఏదో ఒకరికి రిజర్వ్ అయ్యే ఉంటుంది. కేవలం గొప్ప కోసమే ఇది అనుకుంటూ మండే మనసుతో చకచక నడవసాగింది. తన తల్లి అంటూనే ఉంది, ఈ ఉద్యోగాలు దొరకాలంటే అటు రికమెండేషన్లు అనబడే అంగబలమో లేక లంచాలనబడే అర్థబలమో ఉండాలి, లేకపోతే నిరాశే అని. చివరికి అదే అయింది. ఇంత గంపెడాసతో వచ్చిన ఉద్యోగం పురట్లోనే సంధి కొట్టుకుపోగా ఇంకా మిగిలిన రెండో అడ్రస్, అది ఒక ఆఫీస్ది. దానికి బయలుదేరింది పాటలి. గవర్నర్పేటలో ఉన్న ఆ ఆఫీసు, ఆ అడ్రస్సు మళ్ళీ రిక్షా మీదే బయలుదేరింది. ఆఫీసు త్వరగానే కనిపించింది. ఎవరు కావాలమ్మా అని అడిగాడు గేట్లో ఉన్న ప్యూను. గాయత్రీదేవి గారున్నారా అని అడిగింది. ఉండండి పిలుస్తానంటూ లోపలికి వెళ్ళాడు. గాయత్రి టైప్ చేసుకుంటోంది. అమ్మా మీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందమ్మా అన్న మాటలు విని ఆశ్చర్యంగా యువతలకొచ్చింది గాయత్రి. నమస్కారం అండి, నేను సంగీత కూతుర్ని అంది తనంతానే పరిచయం చేసుకుంటూ. ఆ మాట విని సంభ్రమంగా చూసింది గాయత్రి. ఒక్క క్షణం రెప్పవాల్చకుండా ఆమెను చూసి, నీ పేరేమిటమ్మా అని అడిగింది ఆపేక్షగా. నా పేరు పాటలి, నేను BA పాస్ అయ్యాను అంది నవ్వుతూ. ఆ మాటకి సంతోషంగా వెలిగిపోయింది గాయత్రి ముఖం. నేనింకా ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 3 గంటల టైం పడుతుంది, నువ్వు వెళ్ళి మా ఇంట్లో కూర్చో అంటూ పర్సులోంచి తాళం చెవి తీసి అందించింది. ఇల్లు ఎక్కడండి అంది మెల్లగా. హనుమాన్పేట, ఇదిగో అడ్రస్ అంటూ గబగబా చిన్న కాగితం మీద బరికిచ్చింది. అది అందుకుని ఆమె రాసిన అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె రాసిన డోర్ నెంబర్ ప్రకారం ఆ గుమ్మం ముందు ఆగి తెల్లబోయి చూడసాగింది. తలుపు గడియ తీసుంది. కొంప తీసి ఎవరో గడియ తీసి లోపల ప్రవేశించలేదు కదా. ఆ మాట తట్టగానే భయంతో గజగజ వణికిపోయింది పాటలి. ఏమో ఎవడు చూశాడు, అసలే ఇది బెజవాడ. పట్టపగలు దోచుకుపోవడంలో కూడా ప్రసిద్ధిగాంచిన ఊరే ఇది. అంతలో లోపల నుంచో 25 ఏళ్ల యువకుడు బయటకు వచ్చి చూసి తెల్లబోయి అట్లే నిల్చుండిపోయాడు. ఎవరు కావాలండి అని అడిగాడు తేరుకుంటూ. ఇది గాయత్రీదేవి గారిల్లేనా? అవును, నేను వారి అబ్బాయిని అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి గుండె ఆరాటం తగ్గిన పాటలి, నేను ఆవిడ్ని ఆఫీసులో కలుసుకుంటే తాళం చెవి ఇచ్చి పంపారు. తీరా వచ్చి చూసేసరికి తాళం తీసి ఉండేసరికి ఏ దొంగో తాళం బద్దలు కొట్టి లోపల ప్రవేశించాడని హడలిపోతున్నారా అంటూ మందహాసం చేశాడు. సరిగ్గా అంతే అంటూ తను కూడా నవ్వింది పాటలి. ముందు లోపలికి రండి, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు మర్యాదగా. బ్రీఫ్ కేసుతో లోపలికి వచ్చింది పాటలి. మీరు కృష్ణా ఎక్స్ప్రెస్లో వచ్చారు కదూ? అవును, మీకెలా తెలుసు అంది ఆశ్చర్యంగా. మిమ్మల్ని నేను రైల్వే స్టేషన్లో చూశాను. మీ ఎదురుగా కాకపోయినా మీకు కాస్త దూరంగానే ఎదుటి సీట్లో కూర్చుని కాఫీ తాగాను. మీరు కాఫీ మాత్రం తాగి మీకు చాలా ఎకానమీ ఉందని నిరూపించారు అన్నాడు చిలిపిగా. ఏమో, అక్కడ నాకేం తినబుద్ధి కాలేదు, అందుకే కాఫీతో సరిపెట్టాను. అయితే మీరింతవరకు భోజనం చేయలేదు కదూ? ఇప్పుడేం భోజనం అంటూ కొట్టిపారేసింది పాటలి. ఇంతకీ మీ పేరేమిటి? పాటలి. బాగుంది, నా పేరు హర్నాథ్. మీ పేరు కూడా బాగానే ఉంది అంటూ నవ్వింది పాటలి. ఫ్లాస్క్లోంచి కాఫీ వంపి పాటలికిచ్చి తాగండి అన్నాడు హర్నాథ్. మౌనంగానే అందుకుని తాగింది పాటలి. మీ అమ్మగారు ఎన్నింటికి వస్తారు? 5:30 అవుతుంది. మీరేం చేస్తుంటారు కుతూహలంగా అడిగింది పాటలి. ప్రస్తుతం రోడ్లు సర్వే చేస్తున్నాను అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి నవ్వి, ఉద్యోగం కోసమా అని అడిగింది. మరే, కొండల్ని తిరిగాను, కోనలన్నీ వెతికాను అన్నట్టు అవి ఇవి అన్నీ వెతుకుతున్నాను. బాగుంది, కొండలు కోనలు పట్టుకు తిరిగితే రాళ్ళు రప్పలు తప్ప ఉద్యోగాలు దొరుకుతాయా అని అడిగింది నవ్వుతూ. ఆ రాళ్లల్లోనే కనీసం ఏ చిన్న ఉద్యోగం దొరికినా చెయ్యాలని నా తాపత్రయం అన్నాడు నవ్వుతూనే అన్న ఉద్యోగం కోసం అతని మనసు ఎంత ఆందోళన చెందుతున్నది కనిపిస్తూనే ఉంది. అతనికేసి బాధగా చూసింది పాటలి. బోలెడ్ డబ్బు పోసి పొలాలు పుట్రలు అమ్ముకుని ఇళ్ళు వాకిళ్ళు కుదవబెట్టి కొడుకు ఏదో తవ్వి తలకెత్తుతాడని తల్లిదండ్రులు చదివించడం, ఉద్యోగాల కోసం తిరిగేసరికే జీవితంలో సగభాగం గడిచిపోవడం, ఈలోగా ఉన్న ఆస్తిపాస్తులు బిడ్డల కోసం వెచ్చించి వృద్ధాప్యం వస్తున్న కొద్దీ ఓ పక్క జవసత్వాలు ఉడిగిపోతుంటే ఇల్లు గడపడం ఎలాగన్న ఆవేదనతో ఆ కోపం నిస్సహాయత అన్నీ కలిపి పిల్లల మీద చూపించడం, కాస్త ధైర్యస్తులు ఆశాభావం ఉన్న పిల్లలు ఆ మాటలన్నీ సహిస్తూ ఓర్పుగా ఎదురుచూస్తుంటే ఈ బాధ అవమానాలకు తట్టుకోలేని వారు ఏ ఆత్మహత్య చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నవే. ఈ పరిస్థితులు ఇంతట్లో మారవు అనుకుంది ఆవేదనగా. ఇంతకీ మీరీ ఊరు దేనికొచ్చినట్లు అని అడిగాడు హర్నాథ్. నేను ఉద్యోగం కోసమే ఈ ఊరొస్తుంటే మా అమ్మగారు మీ అమ్మగారు క్లాస్మేట్స్ అట, చూసి రమ్మని పంపారు అంటూ గోవర్ధన్ రావు సంగతి చెప్పింది పాటలి. శ్రద్ధగా విన్న హర్నాథ్, సరిపోయింది, చెయ్యక ఆ గోవర్ధన్ రావు దగ్గరే చెయ్యాలా అన్నాడు చిరుకోపంగా.
ఆ మాటకి తెల్లముఖం వేసింది పాటలి. ఏం అలా అంటున్నారు అని అడిగింది. అబ్బే, వాడొట్టి రోగ్, పయోముఖ విషకుంభం అంటే ఎలా ఉంటారో అతన్ని చూసే తెలుసుకోవచ్చు. అతని దగ్గర ఉద్యోగం రాకుండా పోవడం చాలా అదృష్టం అన్నాడు హర్నాథ్. పాటలి అతని ముఖం కేసి ఒక్కసారి చూసింది. అతని మాటలు నమ్మదగివిగానే కనిపించాయి. నిజమే అయ్యుంటుంది, అబద్ధం ఆడాల్సినంత అవసరం హర్నాథ్కి ఏమిటి అనుకుంది మనసులో. సరిగ్గా 5:30కి గాయత్రీదేవి వచ్చే వరకు అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారిద్దరూ. భోజనాలు ముగించి మంచాలు వేసింది గాయత్రీదేవి. ఆ ఇంట్లో మంచాలు వేసుకోవాలన్నా పెద్ద విశాలం లేదు. అంచేత అన్ని మడత మంచాలే. రాత్రిపూట వాడుకోవడం, ఉదయం ఎత్తి పక్కన పెట్టుకోవడం. పడుకున్న అరగంటకే నిద్రపోయాడు హర్నాథ్. తలనొప్పిగా ఉంది అంటూ అమృతాంజనం రాసుకుని. గాయత్రీదేవికి నిద్ర రాలేదు, పాటలికి నిద్ర రాలేదు. పాటలి, మీ అమ్మ ఏం చేస్తోంది అని అడిగింది మెల్లగా. టీచర్ ఉద్యోగం చేస్తోంది మెల్లగా జవాబిచ్చింది పాటలి. గాయత్రీదేవి దీర్ఘ నిశ్వాసనం విడుస్తూ, నేను, మీ అమ్మ, మరో అమ్మాయి కాత్యాయిని, ముగ్గురం ఫస్ట్ ఫారం నుంచి క్లాస్మేట్స్మి. మా స్నేహం చెక్కు చెదరకుండా ఉండాలనే గ్రూపులు కూడా ఒకటే తీసుకుని ఒకే కాలేజీలో చేరాం. అలాగా ఒకే సంవత్సరం BA డిగ్రీలు పుచ్చుకున్నాం అంటూ ఆగి పాటలి, ప్రతి మనిషి జీవితానికి పెళ్ళి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. కన్నెగా కనే కలలకి పెళ్ళైన తర్వాత వచ్చే భర్తగారికి సామాన్యంగా పోలికుండదు. తన భర్త అనురాగ జలదిలో ఓలలాడిస్తూ తనని దేవతలా చూసుకోవాలని సామాన్యంగా ప్రతి వయసొచ్చిన ఆడపిల్ల కోరుకునే మొదటి కోరిక. అది అందరి విషయంలోనూ ఫలించదు. తన అత్తమామలను ఎలాగో ఒప్పించగలిగిన భర్త మనసులో అయిష్టత చోటు చేసుకుంటే ఏదో గతి లేక పంచన పడి ఉన్నట్లే తప్ప ఆనందంగా బ్రతికేదెక్కడా? ఈ బంధుజనులంతా ఏదో సానుభూతి చూపించడమే తప్ప అసలు అండదండలుగా ఉండవలసిన వ్యక్తిని తిట్టే కొట్టే పెళ్ళాన్ని ప్రేమించోని చెప్పలేరు కదూ. చెబుతున్నది ఆపి పాటలి కళ్ళలోకి చూసింది గాయత్రి. నిజమే, భర్త చుట్టూ ఓ అందమైన జరీగూడు కట్టుకుంటుంది. ఆ గూటిలో తను, తన భర్త ఆనందానురాగాల్లో తేలియాడాలనుకుంటుంది అమ్మాయి. అది ఎంతవరకు నెరవేరుతుందో ఆ తర్వాత కానీ తెలియదు అంది పాటలి. అందుకే అనేది, కళ్ళున్నాయి గనక కలలు ప్రపంచంలో బ్రతకొద్దని అని ఆగింది. అది మేము BA ఫైనల్ పరీక్షలు రాసే ముందు రోజు మాట. అందరము అలా సీతానగరం వెళ్ళాం. సరదాగా ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టి బ్యారేజీ మీదుగా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరాం. పరీక్షలైపోగానే పాస్ అయితే MA చదువుతావా అని అడిగారు మీ అమ్మని. ఇంకా MAలు ఇక్కడికి ఇది చాలే, ఏదో నేను ఒక్కతినే పిల్లని కనుక మా నాన్న ఏదో కష్టపడకుండా చెప్పించాడు ఇంతవరకు. లేకపోతే మా నాన్న చేసే గుమాస్తా ఉద్యోగానికి ఇంకా ఏం చదవగలను? ఏదో ఉద్యోగం చూసుకుని నాన్నని సుఖపెట్టాలి అంది మీ అమ్మ సంగీత. మా నాన్న సంబంధాలు వెతకటం మొదలుపెట్టి ఇప్పటికీ నెలైంది. పరీక్షలు కాగానే ముందు రిజల్ట్స్ కోసం కాదు మనం ఎదురు చూసేది, పెళ్లి చూపులకొచ్చే వరుణి కోసం అంది నవ్వుతూ కాత్యాయిని. నీకేం, మీ నాన్న దగ్గర బోలెడు డబ్బుంది, ఎంత కట్నమైనా సరే వెచ్చించి నీకా పెళ్లి చేస్తారు అన్నాను నవ్వుతూ. మా ఇద్దరి సంగతి అడిగావు, బాగుంది. మరి నీ మాటేమిటి అడిగింది నన్ను సంగీత. నేను పెళ్ళయ్యే వరకు చదువుకుంటాను. మాది మధ్యతరగతి కుటుంబమేగా, కట్నాలు కుమ్మరించడానికి తగిన స్తోమత ఉండొద్దు. నా వెనక ఇంకా పైకి రావాల్సిన వారు 4 ఉన్నారు కదా అని జవాబిచ్చాను నేను. కాత్య, పెళ్లి చూపులకు సిద్ధమయ్యే నువ్వు వరుణి విషయంలో చాలా జాగ్రత్త వహించు. ఈ మధ్య ఈ పెళ్లి పేర్లతో చాలా వంచితలవుతున్నారు ఆడపిల్లలు అంది సంగీత హెచ్చరికగా. మనం అలా వంచనలకి అదరం బెదరం. ఎటువంటిదేమన్నా చేయబోతే ఆ మొగుడిని, వాడి తల్లిదండ్రుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించను అంది కాత్యాయిని ధీమాగా. ఒక విధంగా కాత్యాయిని అలాంటిదే కనుక నేనేం సంకోచించలేదు. కానీ మీ అమ్మ మాత్రం మరీ టూ మచ్గా వెళ్లకు కాత్య. మనం మన వాళ్ల పెంపకంతో ఎలా పైకొచ్చామో అతను తన వారి పెంపకంతో అలా పైకొచ్చిన వాడే కదా. బాగా అర్థం చేసుకుని మరీ ప్రవర్తించు అంటూ సలహా ఇచ్చింది సంగీత. నువ్వు ఉత్త పిరికిదానివి సంగీత, ప్రతిదానికి భయపడుతూ ఉంటావు. దానివల్ల భవిష్యత్తులో నీకే మంచి జరగదని నా ఉద్దేశం అంది కాత్యాయిని చిరాగ్గానే. నిజమే, ప్రతిదాన్ని సీరియస్గా పోనివ్వడం నాకిష్టం ఉండదు. ఏదో ఆడవాళ్లం మనమే సర్దుకోవాల్సి వస్తే తప్పుతుందా అని అడిగింది సంగీత. ఆ సర్దుకోవడానికి ఓ లిమిట్ ఉంది సంగీత. అస్తమానం మనమే సర్దుకోవాలి, ఇంకందరూ మన నెత్తిన పిండి కొట్టాలి అని అనుకోవడం బుద్ధి తక్కువ అంది కాత్యాయిని. వారి వాదోపవాదాలు వింటూనే నడిచాను గాని నేనేం మాట్లాడలేదు. చివరికి గంగా, యమున, సరస్వతి నదుల వంటి మా జీవితం ఎన్ని ఒడిదుడుకుల పాలైందో, ఎవరి జీవితానికి ఏ విధంగా భగవంతుడు మలుపు తిప్పాడో ఆలోచిస్తుంటే పాటలి, మహానుభావులంతా పునర్జన్మ వద్దని ఎందుకంటారో అర్థమైంది అంది గాయత్రి.
ఆవేశంగా చెప్పుకుపోతున్న గాయత్రి కళ్ళ నుండి బాష్పకణాలు జాలువారడం స్పష్టంగా గ్రహించింది పాటలి. ఇంకా పడుకోమ్మా, చాలా పొద్దుపోయింది అంది గాయత్రి. పాటలి నవ్వుతూ, మీ జీవితంలోని మలుపులు ఓ రెండైనా ఉదాహరణకు చెబుతారా అని అడిగింది. ఆ మాటకి గాయత్రి, నా జీవితం కంటే ఊహించని మలుపులు తిరిగింది మీ అమ్మ జీవితమే పాటలి. మీ అమ్మనే అడుగు ముందు, ఆమె చెప్పిన తర్వాత నేను చెబుతాను అంది గంభీరంగా. అయితే ఒక్క సందేహం, గంగా యమున సరస్వతి నదుల్లో మీరు ఏ నదికి చెందుతారు అని అడిగింది పాటలి నవ్వుతూనే. నేను ఏ నదికి చెందినా మీ అమ్మ మాత్రం భగీరథి, శివుని జటాజూటాగ్రాన నిలిచి భర్తల కోసం భూమిపై కాలు పెట్టి కల్మషాలను హరించే గంగామయ నీ తల్లే. ఆమె జీవితంలోని మర్మర ధ్వనులను నువ్వు ఆలకించగలిగితే నీ జన్మ ధన్యమైనట్లే అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అటు తిరిగి పడుకుంది గాయత్రి. తన తల్లిపై గల ఆమె అభిప్రాయానికి మనసారా ఆనందిస్తూనే ఆమె చెప్పిన మాటలే మననం చేసుకుంటూ ఓ రాత్రి వేళకి నిద్రలోకి జారింది పాటలి. తెల్లవారుజామునే లేచింది గాయత్రి. గబగబా పెసరపప్పు రుబ్బింది. చట్నీ చేస్తుండగా లేచింది పాటలి. నేను చేస్తానులేండి, మీరు మరో పని చూసుకోండి అంది పాటలి చనువుగా. గాయత్రి నవ్వుతూ లేచి స్నానానికి వెళ్ళిపోయింది. మెత్తగా రుబ్బి పచ్చడి గిన్నెలో పెట్టి లోపలికొచ్చింది పాటలి. గాయత్రి స్నానం ముగించరాగానే వెళ్ళి తను స్నానం చేసొచ్చింది. తెల్లవారి 6 దాటిన తర్వాత, అమ్మ పాటలి, మా వాడిని లేపు అని కేక పెట్టింది గాయత్రి వంటగదిలోంచే. జడల్లుకుంటున్న పాటలి అతని పక్కగా మంచం మీద కొట్టి, హర్నాథ్ గారు లేవండి అని 2 సార్లు పిలిచింది. చటుక్కున కళ్ళు తెరిచాడు హర్నాథ్. ఎదురుగా చిరునవ్వుల కాంతులీనుతూ కుందనపు బొమ్మలాంటి పాటలిని చూసి క్షణం వివసుడై, గుడ్ మార్నింగ్ పాటలి, ఈరోజు లేస్తూ అందాల బొమ్మలాంటి నిన్ను చూశాను. నాకు ఏం శుభం కలిగినా అందులో నీకు భాగం ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఆ మాటకు పాటలి నవ్వి, ఏ శుభము జరగకపోతే మీరు తిట్టే తిట్లకు కూడా భాగం ఉంటుందన్నమాటేగా అని కొంటెగా బదులిచ్చింది. అబ్బా, నువ్వు మంచి మాటకారులా కనిపిస్తున్నావు. శుభం జరగకపోదని గ్యారంటీ ఇస్తాను అని లేచి దంతధావనానికి వెళ్ళిపోయాడు. కొడుక్కి పాటలికి వేడివేడి పెసరట్లు కొసరి తినిపించింది గాయత్రి. నేను ఈ పూట బందర్ వెళ్ళిపోతానండి అంది పాటలి కాఫీ తాగుతూ. అదేమమ్మా, 2 రోజులు ఉండవా అని అడిగింది ఆశ్చర్యంగా. ఉండనండి, నేను ఈ ఊళ్ళో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వచ్చాను. వస్తున్నాను కనుక మిమ్మల్ని చూసి రమ్మంది అమ్మ. ఉద్యోగం ఇస్తానన్న పెద్ద మనిషి మళ్ళీ నోరెత్తలేదు. సరే, మిమ్మల్ని చూశాను, రాత్రి ఉన్నాను, ఇంకా నాకు ఉండాలని లేదు. అమ్మ గంపెడాసతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ ఆశ నిరాశ చేయాలి కదా అంది రాని నవ్వుతూ. ఆ మాటకు బాధపడింది గాయత్రి. పాపం, పేదరికంతో మగ్గుతూ 3 పిల్లలతో అష్టకష్టాలు పడుతూ పాటలిని పెంచి పెద్ద చేసి చదివిస్తే ఆదుకునే అవకాశాన్ని ఇంకా భగవంతుడు పాటలికి ఇయ్యలేదు. ఏదో ఆడపిల్ల అనగానే ఉద్యోగాలు జేబులోంచి తీసిస్తున్నట్లు అంతా భావిస్తారే గాని ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాసే ఆడపిల్లలు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు అనుకుంది నిట్టూరుస్తూ గాయత్రి. ఒరేయ్ హరి, వెళ్ళి పాటల్ని బస్ ఎక్కించరా, వాళ్ళు బందరు వెళ్ళిపోతుందట అంది గాయత్రి కొడుకుతో. బందరా అంటూ తెల్లముఖం వేసి, నిన్న కృష్ణా ఎక్స్ప్రెస్ గదు దిగారు అని అడిగాడు వింతగా. అవును, అది మా ఫ్రెండ్ పెళ్ళి అని హైదరాబాద్ వెళ్ళి ఇటు దిగడం వల్ల మా ఊరు బందరే అంది నవ్వుతూ. అలాగా, రండి నేను బస్ ఎక్కిస్తానని డ్రెస్ చేసుకోసాగాడు హర్నాథ్. మీ అమ్మని లెటర్స్ రాస్తుండమను, నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు అంది గాయత్రి పాటలి బయలుదేరుతుంటే. అలాగే అన్నట్లు తల ఊపింది పాటలి. వెళ్తున్న ఆ ఇద్దరిని సందుమలుపు తిరిగేదాకా చూస్తూనే ఉంది గాయత్రి. పాటలి ఎంత అందంగా ఉందో, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకుంది గాయత్రి మురిపెంగా. దారిలో హర్నాథ్, ఈ ఉద్యోగం దొరకలేదని బెంగపడకండి, బాధపడకండి, ఇది కాకపోతే మరొకటి, అది కాకపోతే ఇంకొకటి, ఏదో నాటికి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. మనిషికి ఆశాభావం చాలా ముఖ్యం అన్నాడు ధైర్యం చెప్తున్నట్లు. మీరు నా పట్ల అభిమానంతో కలిగిస్తున్న ధైర్యానికి చాలా కృతజ్ఞురాలిని. అవకాశం ఉంటే మరెప్పుడైనా మిమ్మల్ని కలుసుకుంటాను అంది పాటలి కృతజ్ఞతగా. తప్పకుండా, నాకు ఉద్యోగం అంటూ దొరికితే మీకు చెప్పి గాని మరొకరికి చెప్పను. మీ అడ్రస్ ఇవ్వండి అన్నాడు హర్నాథ్ జేబులోంచి డైరీ తీసి. చెప్పింది పాటలి. అతడు నడుస్తూనే నోట్ చేసుకున్నాడు. ఇద్దరూ బస్టాండ్ చేరుకునేసరికి బందర్ వెళ్ళడానికి బస్ రెడీగా ఉంది. వెంటనే టికెట్ తెచ్చాడు హర్నాథ్. బస్ ఎక్కి చెయ్యి ఊపింది పాటలి. తను చెయ్యి ఊపాడు హర్నాథ్. బస్సు బయలుదేరింది. తను ఇంటికి బయలుదేరాడు. అమ్మా, అక్కయ్య వచ్చింది అంటూ గదిలోంచి అరిచాడు పాటలి పెద్ద తమ్ముడు సమీర్. అన్నం తింటున్న సంగీత చటుక్కున బయటికొచ్చి, ఏమే ఉద్యోగం దొరికిందా అని అడిగింది ఆదుర్దాగా.
వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ ప్రశ్నకి జవాబివ్వలేక తలవంచుకుంది పాటలి. లేదమ్మా అంది చిన్నబుచ్చుకునే. సంగీత ముఖం వేలాడబడిపోయింది. పోనీలే, మరో ఉద్యోగం దొరక్కపోదు అని సగం తినొచ్చిన అన్నం పూర్తి చేయడానికి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది సంగీత. తల్లి ముఖంలో కనిపించిన నిరాశ నిస్పృహల్ని గమనించి, భగవంతుడా, ఏనాటికైనా నాకు ఉద్యోగం దొరికింది అనే శుభవార్తని నా తల్లికి వినిపించే మధుర క్షణాలు నా జీవితంలో వస్తాయా అనుకుంది ఆవేదనగా. సమీర్ అక్కతో పాటే గదిలోకొచ్చి, ఏమైందక్కయ్యా అని అడిగాడు మెల్లగా. జరిగిందంతా అతనితో చెప్పింది పాటలి. అన్నం సహించక ఆ కాస్తతోనే సరిపెట్టుకుని చేయి కడుక్కుని వచ్చిన సంగీత అక్కడే నిలబడి కూతురు చెప్పేదంతా వినసాగింది. వింటూనే భగ్గున మండిపడ్డాడు సమీర్. ఛే, ఎంత మోసం! ఇలాంటి దుర్మార్గులేనక్క సంఘానికి ద్రోహం చేస్తున్నది అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ. పోనీయరా, ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి అంది సంగీత శాంతింపజేస్తూ. మరే, పస్తులు పడుకోవడం కూడా శరీరానికి చాలా మంచిదే కదూ. కొవ్వు పెరగడం అనేది ఉండక రోగాలు కూడా అట్టే రావు అంటూ విసురుగా బయటికి పోయాడు సమీర్. పాటలి, వీడిని నేరకపోయి కన్నానే తల్లి. ప్రతిదానికి వెర్రి ఆవేశం తప్ప వీడికేం కనిపించడం లేదు. ఎడ్డమంటే తెడ్డమంటాడు. వీడితో చస్తున్నాను. ఎప్పుడు ఎవరి మీద ఎలా విరుచుకుపడతాడో, ఎవరేం చేసిపోతారో అని బెదరని క్షణం లేదు. మరీ ఇంత దుడుకువాడైపోయాడు. నా కర్మ ఎలా కాలుతుందో అని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే పిచ్చిదాన్లా చూసింది పాటలి. తల్లిని చూస్తున్న కొద్దీ పాటలి గుండెలు తరుక్కుపోసాగాయి. దిగులు, బరువులు, బాధ్యతలు, మనోవ్యధ. 40 ఏళ్లకే 50 ఏళ్ల దానిలా మారిపోతున్న తల్లిని చూస్తుంటే చట్టుకున్న గాయత్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నేను ఏ నదికి చెందిన మీ అమ్మ మటుకు భాగీరథి. శివుని జటాజూటగ్రహాన నిలిచి భక్తుల కోసం భూమిపై కాలు పెట్టి కలి కల్మషాలను హరించే గంగామయిని తల్లి. ఆమె జీవితంలోని మర్మర ధ్వనులు నువ్వు ఆలకించగలిగితే నీ జన్మ ధన్యమైనట్లే అంటూ 1000 కంఠాలతో గాయత్రి నిలబడి చెప్తున్నట్లు వినిపించింది. క్షణం నిలువెల్లా కంపించినట్లయింది పాటలి. ఇలా కృంగిపోయిన తన తల్లి హృదయంలో ఎంత బడబానలం రగులుతోందో, ఆమె గుండెలో ఆరని అగ్నికీలలు ఎన్ని ఉన్నాయో తనకేం తెలుస్తుంది? స్వభావం తన తల్లి మితభాషి, నిండుకుండా. అలాంటి ఆమెను గుచ్చిగుచ్చి తనేం ప్రశ్నలు వేస్తుంది? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు తనేమంటే తల్లి ఏమనుకుంటుందో ఇలా ఆలోచిస్తూనే గదిలో చాప వేసుకుని పడుకుంది పాటలి. గదిలో తల్లి మిషన్ కుట్టుకోవడం చాలాసేపు వింటూనే ఉంది. తల్లి పనిచేసే స్కూలు టీచర్లంతా జాకెట్లు అమ్మ దగ్గరే కుట్టించుకుంటారు. సమీర్ ఈ ఏడు ఫైనల్ బీకామ్ చదువుతున్నాడు. అతడది పరీక్ష రాసిచ్చాడంటే తనలాగే ఉద్యోగం కోసం నానా అవస్థ పడాలి. చిన్న తమ్ముడు భరత్నైనా మంచి కోర్సులో చేర్పించి వాడన్నా స్వతంత్రంగా బ్రతికేలా చూడాలి అనుకుంది కళ్ళు తుడుచుకుని. తనకి సమీర్కి ఉద్యోగం వస్తే చాలు, చిన్న తమ్ముడు భరత్ డాక్టర్ అయినట్లే అనుకుంది గోడనున్న క్యాలెండర్లోని జగదీష్ చంద్రబోస్ని చూస్తూ. ఆ రాత్రికి భోజనాలయ్యాక స్నేహితుని గదికి చదువుకోవడానికి వెళ్ళిపోయాడు సమీర్. పాటలి పగలు పడుకొని లేచింది కనుక నిద్ర రావడం లేదు. తల్లి ఇంకా మిషన్ కుడుతూనే ఉంది. ఏమిటమ్మా ఇన్ని జాకెట్లు కొడుతున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా. పద్మావతి గారి అమ్మాయికి అర్ధాంతరంగా పెళ్లి కుదిరిందట, అంచేత జాకెట్లు కావాలంటే నే పెళ్లి కూతురివి ఆవిడవి కొడుతున్నాను. రేపు ఇచ్చేస్తానని చెప్పాను. అవి ఇస్తే ఓ 25 వస్తాయి అంది సంగీత కుడుతూనే. సూది దారం హుక్స్ పెట్టే తీసుకొచ్చి తల్లి పక్కనే చాపుంటే అది పరుచుకొని తల్లి కుట్టి పడేసిన జాకెట్లన్నిటికీ హుక్స్ కుట్టసాగింది పాటలి. ఇంతకీ గాయత్రి ఏమంది పాటలి? కులాసాగా ఉందా అని అడిగింది సంగీత. బాగానే ఉందమ్మా. వాళ్ళ అబ్బాయి కూడా నాలాగే ఉద్యోగాలకి పోస్టేజ్ తగిలేస్తూ లాంఛనానికి పిలిచిన వాటికి వెళ్ళొస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. మీ స్నేహం మాట ఎలా ఉన్నా మా ఇద్దరికీ మాత్రం మంచి పోటీ, ఎవరికి ముందు ఉద్యోగం వస్తుందోనని మహా దుగ్ధగా ఉంది అంది నవ్వుతూనే పాటలి. ఇది మరీ బాగుంది పాటలి. అతనికి ఉద్యోగం త్వరగా రావాలని మనం కోరుకోవాలి కానీ ఎక్కడ మనకంటే ముందు ఛాన్స్ కొట్టేస్తాడోనని బాధపడతామా? మనకి లేకపోయినా మన అనబడే వాళ్లకు ఎవరికి వచ్చినా సంతోషించాలి అంది సంగీత కూతుర్ని మందలిస్తూ. ఆ మాటకి క్షణం తల్లిని తదేకంగా చూసింది పాటలి. మనం లేక చస్తున్నా ఇతరులన్నా పచ్చగా ఉండాలని మంచి మనసుతో కోరుకునే తల్లి మంచితనానికి భగవంతుడు ఈ లోకం ఇచ్చిన తీర్పు బహుమతి ఏమిటి అనుకుంటూ. అమ్మా, మనం నువ్వు చెప్పినట్లే మనకి రాకపోయినా ఇతరులకు వచ్చినా సంతోషిస్తాం. మరి వాళ్ళు కూడా అలాగే వాళ్ళకి లేకపోయినా మనకొస్తే చూసి సంతోషిస్తారంటావా? ఆ పాటి ఔదార్యం ఎంతమందికి
ఉంటుందో నువ్వు చెప్పగలవా? ఒకళ్ళ సంగతి మనకెందుకు పాటలి? వాళ్ళ మనస్తత్వాన్ని అనుసరించి వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళ ఆలోచన సరళి కూడా అలాగే పోతూ ఉంటుంది. మనకి దేనికి? మనం మటుకు విశాల హృదయం అలవర్చుకోవాలి అంది దారం బాబిన్లో పోస్తూ. మన విశాల హృదయం మాట అలా ఉంచు. లోకంలో ఒకరు కాస్త పైకొస్తే ఏమాత్రం హర్షించలేని వారు తండోపతండాలుగా కనిపిస్తారు. లోక సహజాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ ఆగి, అమ్మ ఒకటి చెప్తాను అంది పావని. అడుగు అంది సంగీత. నువ్వెంత మంచిదానివి, నీకింత సహృదయము దయాపరత్వము ఉన్నాయి కదా, నీ జీవితం ఎందుకమ్మా ఇలా కష్టపూరితంగా అయింది అని అడిగింది సూటిగా. ఆ ప్రశ్న ఊహించిన సంగీత తొట్టుపడిన దానిలా సర్దుకొని పాటలను ఒకసారి చూసి మళ్ళీ దృష్టి మిషన్ మీదికి మరల్చింది. మీ తాతయ్య అంటే మా నాన్న ఏ ఉద్దేశంతో నాకు సంగీత అని పేరు పెట్టారో గాని నా జీవితం సంగీతంలోని విషాద రాగాలనే ఆలపించింది. అది నా కర్మ, దానికి ఒకరిని నిందించి పనిలేదు అంది క్షీణస్వరంతో. నీ కర్మని తప్ప మా నాన్న ప్రసక్తి ఏమీ లేదా అమ్మా? టపీమని అడిగింది పాటలి. ఆ మాటకి బాంబు పడినట్లు అదిరిపోయింది సంగీత. కూతురి ముఖం కేసి చూడలేక స్పీడ్గా మిషన్ తొక్కసాగింది. ముచ్చెమటలు పోస్తున్న తల్లి ముఖాన్ని చూసి ఎందుకు అడిగానా అని అనుకున్నా. అడిగిన దాన్ని ఎలాగో అడగనే అడిగాను, ఇంకా దాన్ని తిప్పుకోవడం దేనికి? నిజాలు తెలుసుకోవడమే చాలా మంచిది అనుకుంది పాటలి. మీ నాన్న ప్రసక్తి నా విషయంలో కూడా నా కర్మనే అనుకోరాదా పాటలి అంది సంగీత. ఎలా అనుకుంటానమ్మా? అసలు కదేమిటో నాకు తెలియదు కదా. తెలిస్తే మా నాన్న తప్పేం లేదు, అంతా నీ కర్మేనని ఒప్పుకుంటాను అంది నిక్కచ్చిగా పాటలి. దీనికేదో పోయే కాలం వచ్చింది, లేకపోతే ఈ ప్రశ్నలని ఎందుకు అని అనుకున్న ఆ మాట క్షణం కంటే ఎక్కువసేపు నిలబడలేదు సంగీతలో. ఎవరికైనా తండ్రిని గురించి తెలుసుకోవాలని ఉంటుంది, అది సహజం. తన పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, నేడో రేపో రాలిపోతే తన వాళ్ళకి తండ్రి జాడే తెలియదు కదా అనుకుంటూ ఓ క్షణం మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లగా లేచి అల్మరా దగ్గరికి వెళ్ళి తన చీరల మధ్యగా ఉన్న ఓ చిన్న అరటావుల బొత్తి తెచ్చింది. పాటలి, మీ నాన్నను గురించి నీకు తెలుసుకోవాలని ఉండటం సహజం. అందుకే ఏదో రోజున మీ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ ప్రశ్న అడగకపోరనే మీ ఎదుట నిలబడి చెప్పే ధైర్యం లేక ఓ కథ కింద రాసిపెట్టాను, చదువుకో అంటూ అందించింది సంగీత. తల్లి చేతుల్లోంచి ఆ కాగితాలను చటుక్కుని అందుకుని చేస్తున్న పని అలాగే ఆపేసి పక్క గదిలోకి వెళ్ళిపోయింది పాటలి. ఎంతో ఉద్వేగభరితంగా చదవసాగింది. సుమేధ కంపెనీలోకి భయంగా అడుగుపెట్టింది సంగీత. ఎవరు కావాలమ్మా అని గేట్లోనే అటకాయించాడు ప్యూను. రామనాథం గారు ఉన్నారా అని అడిగింది. ఉన్నారు, మీ పేరు కాగితం మీద రాసేయండి, లోపల చూపించొస్తాను. వెంటనే కాగితంపై రాసి ఇచ్చింది సంగీత. అది తీసుకుని లోపలికి వెళ్ళి చూపించాడు. రమ్మను అని సమాధానం వచ్చింది. లోపలికి రండమ్మా అంటూ తన గదిలోకి తీసుకువెళ్ళాడు ప్యూను. రామనాథం గారు చూస్తూనే నమస్కారం చేసింది సంగీత. కూర్చో అని కుర్చీ చూపించారు రామనాథం. తన చేతిలో ఉన్న కవర్లోంచి కాగితాలు తీసి ఆయన ముందు పెట్టింది. అవి అందుకొని పరిశీలించసాగాడు రామనాథం. అన్నీ చూశాక నీ అర్హతలన్నీ బాగానే ఉన్నాయి, ప్రస్తుతం ఓ టెంపరీ పోస్ట్ మాత్రమే ఇవ్వగలను, అందుకు సమ్మతిస్తే ఈరోజే చేరొచ్చు అన్నాడు రామనాథం. ఆ మాటలు తేనెల విందుగా సోకడంతో ఆనంద అర్ణవంలో మునిగిపోయిన సంగీత మళ్ళీ జీతం ఎంత అని కూడా అడగకుండా ఆయన చెప్పిన సీట్లో కూర్చుంది. మరో అరగంటకి టైప్ చేసిన లెటర్ పంపారు సంగీతకి. అది టెంపరీగా 3 నెలల పాటు నెలకి 350 మీద ఉద్యోగం ఇస్తున్న ఆర్డర్ కాగితం. ఆ కాగితం చూసేసరికి కడలిలా పొంగింది సంగీత హృదయం. ఎప్పుడెప్పుడు వెళ్ళి తల్లిదండ్రులకి శుభవార్త చెప్దామా అన్న తొందర ఎక్కువైంది సంగీతకి. కూతురు ఏ వేల్టికి రాకపోతే ఇంకా ఉద్యోగంలో జాయిన్ అయ్యే ఉంటుందని అనుకున్నాడు సంగీత తండ్రి రామయ్య. సాయంత్రం ఇంటికొస్తూనే ఆనందంతో వెలిగిపోతున్న కుమారీమణి ముఖం చూస్తూనే సంతృప్తిగా నిట్టూర్చాడు రామయ్య. తన ఆర్డర్ చూపించింది. మంచిదమ్మా, 3 నెలలిచ్చినా 1050 వస్తుంది అన్నాడు ఆప్యాయంగా. అక్కడి నుంచి రోజు ఆఫీస్కి వెళ్ళొస్తూనే ఉంది. కాలగర్భంలో మరో 2 నెలలు గడిచిపోయాయి. ఈ నెలాఖరుతో ఈ ఉద్యోగం గోవిందా అనుకుంది సంగీత దిగులుగా. అయితే ఏ సంతోషము కలకాలం ఎవరికీ దక్కనీయడు భగవంతుడు. తీపి ఎక్కువైతే ముఖం మొత్తినట్లు, సుఖాలు ఎక్కువైతే ఆనందంగా బ్రతుకుతుంటే తనని మర్చిపోతారని భగవంతుడికి మహాభయం కాబోలు. ఏదో బండరాయి తెచ్చి నెత్తిన పడేస్తూ ఉంటాడు. సరిగ్గా అలాగే అయింది సంగీత విషయంలో. రామయ్యకు ఒకరోజు హఠాత్తుగా కాలు చెయ్యి పడిపోయింది. తండ్రి సంపాదనతో ఇల్లు గడుస్తుంటే తన సంపాదన దాచిపెట్టొచ్చు అనుకున్న
సంగీతకు తను సంపాదించిందే ఇల్లు గడిచే మార్గం లేదు. ఈ సంపాదన కూడా ఈ నెలతో సమాప్తం. ఇక తండ్రి మందులు, ఇల్లు గడపడం ఎలాగా అన్న దుఃఖం సంగీత తల్లిని, రామయ్యని కూడా బాగా కృంగదీసింది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు రామనాథంతో తన దుస్థితి చెప్పుకుంది సంగీత. రామనాథం స్వతహాగా జాలిగుండె కలవాడు గనక, సంగీత మంచి చురుకైనది, కష్టపడి పనిచేస్తున్నది కనుక ఆ ఉద్యోగం పర్మనెంట్గా ఆమెకి ఇవ్వడానికి నిశ్చయించాడు, ఇచ్చాడు కూడా. ఒక సుఖం వెనుక ఒక దుఃఖం, ఒక కష్టం వెనుక ఓ సంతోషం అన్నట్టు చీకటి వెలుగుల్లాంటి తన జీవితాన్ని తలుచుకొని తనే విషాదంగా నవ్వుకుంది సంగీత. ఆ రోజు సంగీత జీవితాన్నే మార్చిన రోజు. మామూలుగా ఆఫీస్కి వచ్చింది సంగీత. ఏ వేల్టికి రామనాథం రాలేదు. తన పని తను చేసుకుంటున్నా మనసు మాత్రం ఆయన్ని గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా 11:30కి మరో యువకునితో ప్రవేశించాడు రామనాథం. ఆయన వస్తూనే కాలింగ్ బెల్ నొక్కి ముందు సంగీతనే పిలిచాడు. తెల్లని గ్లాస్కో చీరలో ప్రశాంత వదనంతో లోపలికి అడుగుపెట్టిన సంగీతని చూస్తూ, చూడు మిస్టర్ మోహన్, ఈమె ఈ మధ్యనే అపాయింట్ చేశాం. పేరు సంగీత, BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అంటూ అతనితో చెబుతుంటే నమస్కారం చేసింది సంగీత. అతను ప్రతి నమస్కారం చేశాడు. చూడమ్మా, ఇతను మోహన్. ఈ మధ్య మన కంపెనీ తరపున 6 నెలలు జపాన్ పంపించాం. నిన్ననే వచ్చాడు. నా తర్వాత ఈ ఆఫీస్లో సర్వాధికారాలు ఇతనివే అన్నాడు రామనాథం. అతని కేసి ఒకసారి చూసి తలదించుకుంది సంగీత. ఇంకా వెళ్ళి నీ పని చూసుకో అంటూ పంపించేశాడు సంగీతని. వెళ్తున్న ఆమెనే చూడసాగాడు మోహన్. చాలా మంచి పిల్లోయ్, ఏ పని చెప్పినా విసుక్కోదు, క్షణాల మీద చేసేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఆఫీస్కు 2 ఉంటే చాలు, ఆఫీసులో పెండింగ్ వర్క్ అంటూ ఉండదు అని పొగుడుతుంటే తనలో తనే నవ్వుకున్నాడు మోహన్. బాగా పనిచేసేవారంటే, అందున నోరెత్తిన వాళ్ళంటే యజమానులకు ఎప్పుడూ సంతోషమే, ఇష్టమే. వాళ్ళకి కావాల్సింది జీతం తక్కువలో పని డబుల్ చేసి పెట్టడం. సామాన్యంగా అందరూ చేయలేరు గనక అలా చేసేవాళ్ళంటే మహా అభిమానం చూపిస్తారు. అయితే అవి కబుర్ల వరకే. మళ్ళీ జీతం పెంచమంటే మటుకు ఈ అభిమానాలన్నీ గాల్లో కలిసిపోతూ ఉంటాయి. ఆ మర్నాడు రంగనాథం స్థానంలో మోహన్ కనిపించాడు. ఏదన్నా అవసరం వస్తే ఆమె రంగనాథాన్నే అడిగేది తప్ప ఇతరులతో సంభాషించేది కాదు. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్న మోహన్ని అవసరం వస్తే కలుసుకోక తప్పడం లేదు సంగీతకు. మోహన్ గొప్ప అందగాడు కాకపోయినా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. పొడవుకు తగిన లావు, ఖరీదైన డ్రెస్లో మంచి డాబుగా ఉంటాడు. అతన్ని ప్రథమ వీక్షణంలోనే ఆకర్షించింది సంగీత. సంగీత ఏదన్నా అడగవలసి వస్తే సిగ్గుతో అడగడానికి సతమతమతో ఉండటం గమనించి తనే ఆమె సీటు దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా అని అడగడం ప్రారంభించాడు మోహన్. ఒకరోజు మీరిలా వాళ్ళిచ్చే 350కి 3,500 రూపాయలు పనిచేస్తున్నారు అన్నాడు సంగీత ఎదురు సీట్లో కూర్చునే శ్రీకంఠం విసుగ్గా. ఆ మాటకి విస్మయంగా చూసింది సంగీత. మరి వాళ్ళు చెప్పిన పనంతా చెయ్యొద్దా అని అడిగింది. చెయ్యాలి, ఎందుకు చేయకూడదు? దాన్ని కూడా ఓ షెడ్యూల్ ప్రకారం చేసుకురావాలి గాని కాగితం మీద నుంచి కలం దింపకుండా రాసి మా ప్రాణం తీయమని కాదు, పక్కనే ఉన్న మనోహర్ అందుకుంటూ అన్నాడు. మీ ప్రాణం నేనెందుకు తీస్తాను అని అడిగింది అమాయకంగా. ఎందుకు తీయడం లేదు? ఒక పనికి 10 పనులు పూర్తి చేసి మీరు లోపలికి పట్టుకుపోతుంటే ఆ రామనాథం గారు ఊరికే మమ్మల్ని విసుక్కుంటున్నారు. మీరు పని సరిగ్గా చెయ్యరు, ఏ రోజు ఏ పని పూర్తి చేయలేరు. 2 రోజులు తీసుకుంటే కానీ ఒక పని పూర్తి చేయడానికి సరిపోదు. ఎప్పుడు మీ ముందు పెండింగ్ వర్కే. సంగీత గంటలో చేసే పని మీకు 2 రోజులు పడుతుంది అంటే ముందు నాకే షేమ్గా ఉందంటూ చెవిలో పోటు, నస, ఇవన్నీ మీ మూలానే కదా. మీరు మాలాగే నింపాదిగా రోజుకు మరీ అర్జెంటుదేదో చేసి మిగిలినవి రేపటికి వాయిదా వెయ్యాలి. పని ఎక్కువున్నా లేకపోయినా లోపలికి వెళ్ళి ఈరోజు పూర్తి అవ్వదు సార్, ఈరోజు డిస్పాచ్వి చాలా ఉన్నాయంటూ రెండో పనికి డేటు రేపటికి మార్చేయాలి. మీకేం తెలియవు, తెలియనప్పుడు మా బోటి వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు కదా అంటూ ఉపన్యాసం దంచాడు శ్రీకంఠం. సంగీత నిశ్శబ్దంగా వినసాగింది. బాగా పనిచేసేవారంటే యజమానులకు అభిమానం ఉంటే సాటి వారికి మాత్రం ఒంటికి కారం రాసుకున్నట్లే ఉంటుంది అనుకుంది మనసులో. అయినా ఈవిడ చాలా అమాయకురాలు. పనైతే 10 మందిది కలిపితే చేస్తోంది కానీ జీతం మాత్రం 10 మందిది పుచ్చుకోవడం లేదు, ఆయన ఇవ్వడం లేదు. అది ఆవిడ గ్రహించడం లేదంటూ వ్యాఖ్యానించాడు మనోహర్. మరి అందుకేగా మనం అయినప్పటికీ అవుతుందని నింపాదిగా చేయడం. చచ్చి గీపెట్టినా ఆ జీతం బాళ్ళు తప్ప ఓటీలేముండవు. ఓ గంట ఉండి బాధ్యతగా అన్నీ పూర్తి చేయడానికి వాళ్ల జీతాలు పెంచడం కూడా అంతంత మాత్రమే. ఈ భాగ్యానికి దేనికటంత హైరానా అని ఆ పూటకు చాలించారు.
సందు దొరికితే మనోహర్, శ్రీకంఠం ఎప్పుడూ క్యాంటీన్ దగ్గరే ఉంటారు. మరో ఇద్దరు సిగరెట్ లేందే బ్రతకలేరు కనుక సిగరెట్ దమ్ము లాగేసరికే వాళ్ళకి మధ్యాహ్నం 2 అయిపోతోంది. అప్పుడు సావకాశంగా మొదలుపెట్టి 5:30 అయ్యేసరికి ఎక్కడివక్కడే మూసిపెట్టి బయటకు వెళ్ళిపోతారు. ఇవన్నీ సంగీతకు తెలుసు. ఇంకా పనులు పూర్తి కావాలంటే ఎలా అవుతాయి? ఏమిటిందాక శ్రీకంఠం నీతో అంటున్నాడు అని అడిగాడు మోహన్. సాయంత్రం అంతా వెళ్ళిపోయాక వారన్నవన్నీ చెప్పింది సంగీత. అన్నీ విని, ఏడుసార్లే తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందని వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చూసి ఓర్వలేరు. ఇంకా దేనికిలే గాని వాళ్ళ మాటలు పట్టించుకోక నీ మానాన నువ్వుండు అని సలహా ఇచ్చాడు మోహన్. అలాగేనన్నట్లు తలూపింది. సంగీత, సినిమాకి వెళ్దామొస్తావా అని అడిగాడు లాలనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సినిమాకా అంది హడలిపోతూ సంగీత. అవును, ఎందుకంత కంగారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏం లేదు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మా అమ్మ నాన్న చచ్చినా ఒప్పుకోరు అంది భయంగానే. ఏం చూస్తే? ఇందులో అంత భయపడాల్సిందేముంది? ఏమో, నాకంత ఇష్టం లేదు మెల్లగా జవాబిచ్చింది. ఏడ్చినట్లుంది తెలివి. మీ వాళ్ళకు చెప్పాలని ఎక్కడుంది? ఫ్రెండ్స్తో వెళ్ళానని చెప్పి సర్దయ్యొచ్చు కదా. ఎంతో బలవంతం మీదట, ఎంతో కష్టం మీద ఒప్పుకుంది. మొత్తానికి సంగీత పెద్ద గడసరి కాదని, మెత్తని మనసు కలదని, సులభంగానే తనకి వశపడుతుందని గ్రహించిన మోహన్ మరింతగా సాన్నిహిత్యం పెంచుకోసాగాడు. భయంగానే సినిమాకొచ్చింది సంగీత. లోపలికి వెళ్ళి కూర్చునేసరికి పిక్చర్ బిగినైంది. సంగీత, నీకెందుకంత బెరుకు అంటూ ఆమె భుజం మీద చేయి వేసి నొక్కాడు. సంగీత సిగ్గుతో మొగ్గలా ముడుచుకుంది. ఎవరూ చూడకుండా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. జీవితంలో ఎన్నడూ పురుష స్పర్శ ఎరుగని ఆమె కన్నె హృదయం అతని చర్యకు పరవశించిపోయింది. సంగీత, నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని. ఇష్టమే అన్నట్లు తలాడించింది సంగీత. వెరీ గుడ్, నాకు నీలాంటి అందమైన చదువుకున్న అమ్మాయిలంటే చాలా ఇష్టం అన్నాడు మృదువుగా నొక్కుతూ. సంగీత సిగ్గుపడటం మినహా మరేం మాట్లాడలేకపోయింది. సినిమా మోహన్ తను చూసింది చాలా తక్కువ, అలాగే ఆమెను చూడనిచ్చింది తక్కువే. సినిమాలోని ప్రేమ ఘట్టాలన్నీ ఇంచుమించు సగం అక్కడే చూపించాడు మోహన్ ఆమెకి. సినిమా వదిలాక అసలు తలెత్తి అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది సంగీత. ఆమెని రిక్షాలో డబ్బులిచ్చి తనే ఇంటికి పంపాడు మోహన్. సంగీత ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి మంచం దగ్గర కూర్చుని గుండెలు రాస్తూ ఆందోళనగా కనిపించేసరికి ఏమైందమ్మా అని అడిగింది కంగారుగా. మీ నాన్న ఏమిటో గుండెలు నొప్పి అని గొడవ చేస్తున్నాడే సంగీత. పేరినయ్యి తెచ్చి రుద్దాను అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది సంగీత. పాపం ఆయన తన కారులోనే సంగీతం తీసుకుని ఆమె ఇంటి దగ్గరికి వచ్చాడు. అప్పటికే అతని ప్రాణం ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ కారు దిగి లోపలికి రావడం, రామయ్య ప్రాణం ఎగిరిపోవడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. వచ్చినందుకు ఫలితం దక్కపోయేసరికి బాధగానే ఇంటికి వెళ్ళిపోయాడు డాక్టర్. మర్నాడు ఉదయమే అందరికీ ఆఫీసులో తెలిసింది. ఆఫీసు వారంతా రామనాథం, మోహన్లతో సహా అంతా వచ్చారు. ధన సహాయం కూడా చేశారు. రామనాథం చివరికి కూతురి ఆనందాలేవీ చూడకుండానే, ఆమెను ఓ ఇంటికి పంపకుండానే, తన బాధ్యత పూర్తి చేసుకోకుండానే నిష్క్రమించాడు. పాపం తండ్రి హఠాత్తుగా ఎందుకు పోయాడు? తన కట్టుబాటు దాటి పరాయి మగవాడైన మోహన్తో సినిమాకి వెళ్ళడం వల్ల అని భయపడింది సంగీత. చిన్నప్పుడు అమ్మమ్మ బామ్మ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఆడది ఏ పాపం చేయకుండా ఉన్నంత వరకు ఆ ఇంట్లో ఆనందాలకి సుఖ సంతోషాలకి లోటు ఉండదే అమ్మాయి. ఆడది దారి తప్పితే అన్ని అనర్థాలు చుట్టుకొని ఇంట్లో కళాకాంతులుండవు అని. తను అతనితో సినిమాకి వెళ్ళడం, అతను తన మీద చెయ్యి వేయడం, బుగ్గలు ముద్దు పెట్టుకోవడం ఇవన్నీ తప్పుడు పనులేక ఇలా తను ప్రవర్తించబట్టే తండ్రి పోయి ఉంటాడు అనుకుంది. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలను, ఛాందస భావాలను పదిలంగా కాపాడుకునే కుటుంబంలో పుట్టిన సంగీత తన తండ్రికి గుండె నొప్పి వచ్చి చనిపోయాడని అనుకోవడానికి ఆమె మనసు ఇష్టపడలేదు. తను చేసిన తప్పు తండ్రిని బలిగొందనే ఆమె మనసులో ముద్రపడిపోయింది. కథ కొనసాగుతుంది.